పరిశుద్ధుడు అనగానే వాడికి ఉండాల్సిన మొట్టమొదటి క్వాలిటీ ఏంటంటే వాడు అందరితో సమాధానంగా ఉంటాడు. వాడికి గొడవలు ఉండవు, వాడికి కక్షలు ఉండవు, వాడికి పగలు ఉండవు, వాడికి ప్రతీకారాలు ఉండవు, వాడు సమాధానంగా ఉంటాడు. అది పరిశుద్ధుని యొక్క లక్షణం. వీడే పరిశుద్ధుడు. కొత్తగా ఉంది కానీ ఇదే రైట్, కానీ నెమ్మదిగా అర్థమైంది మనకి. ఎందుకంటే మీకు ఇంకో రెఫరెన్స్ తెలుసు, మీ అందరికి తెలిసిన రెఫరెన్సే అది. ఒకడు బలిపీఠం దగ్గర అర్పణ ఇవ్వడానికి వచ్చాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, బాబు అర్పణ తెచ్చావా? నా వెరీ గుడ్ మై సన్, ఇచ్చే అర్పణ అన్నాడా? బాబు ఆగు బాబు అన్నాడు. చెప్పండి మై లార్డ్ చెప్పండి అంటే, నీకు ఇంకొకటితో గొడవ ఉంది కదా అన్నాడు. ఉందండి. ముందు ఆడు నువ్వు తేల్చుకుని తర్వాత అర్పణ గెట్ అవుట్ అన్నాడు. అంతేనా? అక్కడ ఉన్న రెఫరెన్స్ ఇంకేమైనా ఉందా చెప్పండి? అంతేనా? ఇంకేమైనా ఉందా? మొదట వెళ్ళి నీ సహోదరునితో నువ్వు సమాధానపడు, తర్వాత వచ్చి నాకు అంటే. ఇప్పుడు పరిశుద్ధుడు అనగానే దేవుడు కోరుకుంటున్న పరిశుద్ధులలో ఉండవలసిన ఒక లక్షణం ఏంటి? ఇప్పుడు అది మీరు సమాధాన పడిపోండి, మీరు కలిసిపోండి, మీరు ఒకటైపోండి, ఇద్దరు రండి, అప్పుడు హ్యాపీగా ఉంటుంది కదా. నాకు నువ్వు అక్కడ పెద్ద తట్టుకుని వచ్చావు, ఏంటది? అర్పణ. ఇప్పుడు నీ అర్పణలో సైజ్ చూడన్నా